మంత్రివర్గ సమావేశం జరిపి 8 గంటలు పనిదినం అనేది వర్కింగ్ డేని 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని 50 మంది కార్మికులు ఉద్యోగులు కూడా వ్యతిరేకించాలని చెప్పని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 8 గంటల పనిదినం అనేది అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు రక్తం చిందించి 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం. ఈ రోజులో 8 గంటలు పని చేయటం, 8 గంటల నిద్ర, 8 గంటలు కుటుంబంలో జీవించడానికి ఆ విధంగా సైంటిస్టులు నిర్ణయించారు. రోజులో 8 గంటల పని ఎక్కువ కనుక పనిచేస్తే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి దీన్ని వ్యతిరేకిస్తూ గత అనేక రోజులుగా సిఐటి తరఫున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, ఈ లేబర్ కోడ్స్లో ఇదే ఉంది. 8 గంటల పనిదినాన్ని 10 గంటల పన్నెండు 14 గంటలు చేయాలని చెప్పని అలాంటి నిర్ణయాలు వస్తూ ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్స్ కార్మికుడు పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా హరించే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి. సంఘం పెట్టుకుంటే 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఈ చట్టం ప్రకారంగా ఎన్ని రోజులైనా సరే రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేయడానికి అవకాశం ఉంది. అట్లాగే సమ్మె మా జన్మ హక్కు అని చెప్పని కార్మిక వర్గం నినదించింది. ఈ రోజు ఈ లేబర్ కోడ్స్ అధికారంలోకి వస్తే, అమల్లోకి వస్తే సమ్మె చేయడానికి లేదు. అట్లాగే వేతనాలు కోడ్ అని చెప్పని ఒక చట్టం వచ్చింది. వేతనాలు పెంచాలని చెప్పని అడిగేదానికి అవకాశం ఉంది. ఈ వేతనాలు కూడా పెంచమని అడిగేదానికి కూడా హక్కు లేని పరిస్థితి ఈ లేబర్ కోడ్స్ ద్వారా వస్తూ ఉంది. వేతనాలు పెంచమని అడిగినా కూడా నేరం కింద పరిగణించే పరిస్థితి. ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఒక బ్యాంగిల్స్ ఫ్యాక్టరీలో కార్మికుల్ని మాకు చార్టర్ ఆఫ్ డిమాండ్స్, ఈ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పని అర్జీ ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేసి 24 రోజుల దాకా వాళ్ళని జైల్లో పెట్టిన పరిస్థితి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన కార్మిక వర్గం బానిసలుగా చేసే లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్రాలు అమలు జరపండి అని చెప్పని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కూడా 8 గంటల పనిదినాన్ని 10 గంటలుగా మారుస్తూ తీసుకొచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ కార్మిక వ్యతిరేక విధానాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా 50 మంది ప్రజలు కూడా, కార్మికులు, ఉద్యోగులందరూ కూడా సిద్ధం కావాలి. ఈ 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకురావటమే కాదు, ఇవాళ పెద్ద ఎత్తున సమాజంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది. మరి ఇంకోవైపున ఈ పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కూడా లేకుండా చేసే, ఉద్యోగ భద్రత లేకుండా చేసే ఈ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు. ఒకవైపున వేతనాలు తగ్గుతూ ఉంటే కార్మికులకి, ఇంకోవైపున దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులు యజమానులకి పెద్ద ఎత్తున 22% లెక్కన వాళ్ళకి ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇంకోవైపున కార్మికులు వాళ్ళకి వచ్చే జీతాలు చాలక అప్పుల పాలవుతుంటే ఈ దేశంలో ఉన్న కొద్దిమందిగా ఉన్న పారిశ్రామికవేత్తలకి ఆదాయాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకోవైపున లేబర్ కోడ్స్తో పాటు ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చారు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న రైల్వేని కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి రైళ్లు ఇచ్చేస్తున్నారు. పట్టాలు, రైలు మొత్తం కూడా ఇచ్చేసి మీరు డబ్బులు సంపాదించుకోండి అని చెప్పి వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. ఇంకోవైపున రోడ్లు 26,000 కిలోమీటర్ల రోడ్లని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు టోల్ గేట్లు పెట్టుకొని ప్రజల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఇంకోవైపున విశాఖ ఉక్కు మనం పోరాడి సాధించుకుంది, ప్రాణాలు అర్పించి. అలాంటి దాన్ని కూడా ఇతర దేశాలకి, ఆ కంపెనీకి కూడా దారు చౌకగా అమ్మటం అనేది ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపున ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం, కార్మికులకి ఎలాంటి అవకాశాలు లేకుండా బానిసలుగా చేసే ఈ విధానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఇది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వం దిగే వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్ 8 గంటలు 10 గంటలుగా ఉన్న సమయాన్ని 10 గంటలు చేయడాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది కాబట్టి ఆమోదిస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ రోజు నుంచి సిఐటియు ధర్నాలకు పిలుపునిస్తూ ఉంది. ఇది ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ధర్నాన్ని ముగిస్తూ ఉన్నాం.